500 కోట్లకి బాలీవుడ్‌కి అమ్ముడిపోయారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌కి 500 కోట్లకు అమ్ముడిపోయినట్టుగా అయితే తెలుస్తోంది. కారణం ఏంటంటే ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించి చాలానే విషయాలున్నాయి. సో, తారక్ అయితే ప్రస్తుతం రాజకీయానికి సంబంధించిన విషయంలో కూడా మరి రావాలని కొంతమంది అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఆయన సినిమాలో బిజీగా ఉన్నారు. 'దేవర' సినిమా షూట్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఎన్టీఆర్‌కి ఇంకా సమయం ఉంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్‌లోకి అన్నీ ఫినిష్ చేయడానికే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక గ్లోబల్ స్టార్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ సాధించే విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో తారక్‌కి సంబంధించిన ఈ విషయం మాత్రం ఒక్కసారిగా వైరల్ అవుతోంది. సో, త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ హిందీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో గ్లోబల్ స్టార్‌గా మారినటువంటి ఎన్టీఆర్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్‌లో కూడా లాంచ్ అవుతున్నటువంటి సంగతి తెలిసిందే. సో, అందుకే జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం ప్రకారం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ మంచి నిర్ణయం తీసుకుని సో, బాలీవుడ్‌లో కూడా లాంచ్ కాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక మంచి ప్రయత్నాన్ని అయితే చేయబోతున్నట్టుగా సమాచారం. అదేంటంటే జియో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌కి 500 కోట్లతో భారీగా జూనియర్ ఎన్టీఆర్‌ని 500 కోట్లకి భారీగా లాంచ్ చేయబోతున్నారట. ఎన్టీఆర్‌ని రిలయన్స్ కంపెనీ ఇప్పుడు ఒక సినిమా కోసం అడ్వాన్స్‌గా బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అది సినిమా కోసమా లేదా కమర్షియల్ యాడ్ షూట్ కోసమా అనేది తెలియాల్సిందే. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంబానీకి 500 కోట్ల ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్టుగా లేటెస్ట్‌గా ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది. ఇటీవల అంబానీ ఎప్పుడైతే 'ట్రిపుల్ ఆర్' సినిమా చూసారో అప్పటి నుంచి ఎన్టీఆర్‌కి ఓ పెద్ద అభిమానిగా మారారట. అప్పటి నుంచి నార్త్ ఇండియాలో కూడా ఎన్టీఆర్ హవా నడుస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌కి